శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓర్పటింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it's helpful all the way. All the best book to read is the Bible. ప్రభు బలిలో చేయి వేసే ముందు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయము 15, 16, 17 ఆ 3 వచనాలని అందరం కలిసి చదువుకుందాం. 15, 16, 17 ఆ 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రెపిల్లలను మేపుమని అతనితో చెప్పెను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన, నా గొర్రెలను కాయుమని చెప్పెను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27, 28 వచనాలు కూడా అందరం కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27, 28 వచనాలు చదువుకుందాం. కాబట్టి ఎవడ అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు కృప కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, యేసు ప్రభు వారి నామములో మీ పాసన్నిధిలో చేరి మిమ్మల్ని ప్రార్థన చేసుకుంటుండగా సహాయం చేయండి తండ్రి. స్థలంలో నిలవబడ్డానికి నేను యోగ్యుడిని కాను ప్రభా, నిష్ప్రయోజకుడిని, చేతగాని వాడిని, బలహీనుని తండ్రి. కేవలము మీ కృప చొప్పునే నన్ను జ్ఞాపకం చేసుకున్నాం. మీరు ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటున్నాను. యోహాను 3:34 ప్రకారం మీరు పంపిన వానికి ఆత్మను కొలతగా అనుగ్రహించు దేవుడవు కాదు, మీ సమృద్ధి అయినటువంటి ఆత్మను దయచేయండి. మీ వాక్య భాగమును మీ ప్రజలకు పంచిపెట్టడం కొరకు మీకు పనికొచ్చే పాత్రగా వాడుకోండి దేవా. ప్రతి బిడ్డ మీ వాక్య భాగమును శ్రద్ధగా విని గ్రహించడానికి కావలసిన మీ జ్ఞానం ఇవ్వండి. దయగల మా ప్రభువా, మా మధ్య ఉంచిన మీ శరీరమును బట్టి, మీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు. మీ శరీరము తిని మీ రక్తము త్రాగడానికి కావలసిన మీ కృప అనుగ్రహించండి ప్రభువా. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని పోషించండి, మమ్మల్ని సమాధానపరచండి, మాకు యోగ్యతను దయచేయండి. దయగల మా ప్రభువా, ముందున్న సమయం మాకు ఆశీర్వదకరంగా మార్చమని వేడుకుంటూ స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు ప్రభు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. అనగా ప్రభు బలలో చేయవేసే మనము యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొందాలి.
అయోగ్యముగా చేయి వేయకూడదు. అయోగ్యంగా చేయి వేస్తే శిక్షకు పాత్రులమవుతాము. దేవుడు మనల్ని ప్రేమించింది మనం శిక్షకు పాత్రులం కావాలని మనల్ని ప్రేమించలేదు. మనం శాపగ్రస్తులముగా ఉండాలని ఆయన ప్రేమించలేదు. ఆ శాపము నుంచి ఆశీర్వాదంగా మార్చబడడం కోసమే మనల్ని ప్రేమించాడు. అనగా మనము బలలో చేయి వేసే ముందు యోగ్యత కలిగి బలలో చేయి వేయాలి. మన దేవుడు కరుణా సంపన్నుడు, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రతి మనుష్యుడు, మనమందరమే పరీక్షించుకోవాలి. ఈ మాట రాసిన పౌలు భక్తుడు ఎంతో గొప్ప భక్తిపరుడు. మరి ఆయన కూడా మీరు పరీక్షించుకోండి అని అనలేదు. ఏమంటున్నాడు? ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. పరీక్షించుకోవాలి. ఎక్కడ పరీక్షించుకోవాలి? మనం ఎక్కడ తీసుకుంటున్నాం? ప్రభు వల్ల దేవుని మందిరంలో తీసుకుంటున్నాం. ఇక్కడే ఇప్పుడే మనము పరీక్షించుకోవడానికి అవకాశం ఉంది. మనము వాక్యపు వెలుగులో పరీక్షించుకోవాలి. దేవుడు వాక్యమై ఉన్నటువంటి వాడు. ఆ వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. ఇందాక ఆరాధనలో మనం గుర్తు చేసుకున్నాం. ఏం గుర్తు చేసుకున్నాము? ఆయన ప్రేమను గుర్తు చేసుకున్నాం. ప్రేమ స్వరూపి అని గుర్తు చేసుకున్నాం. ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది అని గుర్తు చేసుకున్నాం. ప్రేమకు ఒక స్వరూపం ఇస్తే ఆ స్వరూపమే ప్రభు అయిన యేసుక్రీస్తు అని గుర్తు చేసుకున్నాం. ఆయన ప్రేమ శాశ్వతమైనదని, ఆయన మహాప్రేమ చూపించాడని, ఆయన మార్పు చెందని ప్రేమ చూపించినాడని, ఆయన మరిచిపోజాలని ప్రేమ చూపించినాడని మనం గుర్తు చేసుకున్నాం. అదే సమయంలో నిన్ను ప్రేమించాడు, నీ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చినాడు అని గుర్తు చేసుకున్నాం. మన మీద ఆయన ప్రేమ కుమ్మరించబడిందని కూడా గుర్తు చేసుకున్నాం. ఇంకా మనము శత్రువులంగా ఉన్నా, బలహీనంగా ఉన్నా, భక్తిహీనులంగా ఉన్నా ఆయన ప్రేమించాడని గుర్తు చేసుకున్నాం. ఇప్పుడు బలలో చేయి వేసే నీకు ఇదే మాట దేవుడు నిన్ను అడుగుతున్నాడు. అయితే ఆ మాట పేతురుతో అంటున్నాడు, కానీ ఆ స్థానంలో నిన్ను ఉంచుకో, నీ పేరు ఉంచుకొని నువ్వు ప్రశ్నించుకో. చదువుకుందాం వాక్య భాగం 21వ అధ్యాయం యోహాను సువార్త 21:15. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పిన. చాలమ్మ. ఇక్కడ యేసు ప్రభు పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని అడగలేదు. అక్కడ ఏమని అడుగుతున్నాడు పేతురుని? పేతురని యేసు ప్రభువే పిలిచేవాడు పేతురుని. యోహాను కుమారుడైన సీమోను అని ఎందుకు పిలుస్తున్నాడు? యోహాను కుమారుడైన సీమోను ఎప్పుడు? యేసు ప్రభు దగ్గరకు రాకముందు యోహాను కుమారుడు సీమోను. అయితే ఆ యోహాను కుమారుడైన సీమోను పేతురుగా మార్చబడ్డాడు. యేసు ప్రభువే చెప్తాడు పేతురని. మరి పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని డైరెక్ట్గా అడగకుండా సీమోను కుమారుడైన యోహాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ఎందుకు అన్నాడు? ఆ పాత పేరు ఎందుకు గుర్తు చేశాడు? ఎందుకు గుర్తు చేశాడంటే, బహుశా దేవునికి ఆ సందర్భంలో కోపం వచ్చిందేమో. ఎందుకు కోపం వచ్చి ఉండొచ్చు? చెప్పిన మాట వినలేదని కోపం వచ్చి ఉండొచ్చు. ఆ భాగాన్ని చూద్దాం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి,
యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, యోహాను కుమారుడైన సీమోను అని పిలిచాడు. అంటే పాత పేరునే పిలిచాడు. ఎందుకు పాత పేరుతో పిలిచాడంటే పాత స్వభావానికి వెళ్ళిపోయాడు. పేతురు ఒకప్పుడు ఏం చేసేవాడు? చేపలు పట్టేవాడు. యేసుప్రభు ఏమన్నాడు ఆయనతోటి? నీవు నన్ను వెంబడించు, నిన్ను నేను మనుషులను పట్టే జాలరిగా చేస్తాను అని అన్నాడు. మరి పేతురికి ఇచ్చిన పని ఏంటి? మనుషులను పట్టే జాలరి అనగా మనుషులను యేసుప్రభువు గురించి, ఆయన ప్రేమ గురించి తెలియజేసి ఆ పరలోక రాజ్యానికి వారసులుగా చేసే పని పేతురికి అప్పగించాడు. ఇక్కడ ఉన్నటువంటి మాట అదే. యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ప్రేమిస్తున్నానని చెప్పాడు. చెబితే యేసు ప్రభు ఏమని చెప్పాడు? నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. అంటే పని అప్పగించాడు. యేసు ప్రభువుని ప్రేమిస్తే యేసు ప్రభువు పని చేయాలి. మనం కూడా యేసు ప్రభువును ప్రేమిస్తే యేసు ప్రభువు పని చేయాలి. ఇక్కడ ఎందుకు ఆ మాట నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అనాల్సి వచ్చింది? ఒకసారి అడిగితే సరిపోయి ఉండేది కదా. ఇప్పుడు మన ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు అనుకుందాం. ఏదైనా తప్పు చేస్తే వాడిని మనం అడుగుతాం, అరే నువ్వు ఈ తప్పు చేసినావు కదా అని. వాడు ఏమంటాడు? నేను చేయలేదు అని అంటాడు. మళ్ళీ రెండోసారి అడిగిందంటే దాని అర్థం ఏమని? వాడు చేసి ఉంటేనే రెండోసారి అడుగుతాడు. ఇక్కడ 3వ సారి కూడా అడిగాడు. అప్పుడైనా ఆయన గుర్తు చేసుకొని ఉండాలి. యేసు ప్రభువుని ప్రేమించడం అంటే ఏంటి? యోహాను పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. చాలమ్మ. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. మరి పేతురు దేవుని ఆజ్ఞను గైకొన్నాడా? గైకొనలేదు. ఎందుకు గైకొనలేదు అంటే యోహాను సువార్త 21వ అధ్యాయం 1-2వ వచనం నుంచి చూద్దాం. యోహాను సువార్త, సీమోను పేతురును, దిదుమానబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరివాడుగు నతనయేలును, జబదయి కుమారులను ఆయన శిష్యుల్లో మరి 2 కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టుబోదునని వారితో అనగా వారు, మేమును నీతో కూడా వచ్చేదమనిరి. చాలు. ఇక్కడ పేతురు ఏమంటున్నాడు? దేవుని ఆజ్ఞని పాటించాడా? దేవుని ఆజ్ఞకి విధేయత చూపించాడా? దేవుని ఆజ్ఞకి లోబడ్డాడా అంటే దేవుని ఆజ్ఞకి లోబడలేదు. దేవుని ప్రేమించుట అంటే ఏమనుకున్నాము? మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట అని అన్నాం. పేతురుతో యేసు ప్రభు ఏమని చెప్పాడు? నువ్వు మనుషులను పట్టే జాలరిగా ఉండాలని కోరుకున్నాడు. మరి ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? మళ్ళా పాత వృత్తికి వెళ్తున్నాడు. కడగబడిన పంది బురదలో బుర్లాడిన రీతిగా కుక్క తన వాంతికి తిరిగి తిన్నట్లుగా తిరిగి మళ్ళా పేతురు ఏం చేస్తున్నాడు? పాత స్థితికి వెళుతున్నాడు. ప్రభు వలలో చేయివేసే నువ్వు నేను రక్షించబడ్డాం. రక్షించబడి మన ప్రభువును మనం ఆరాధిస్తున్నాం. ఆయన ప్రేమను మనం గుర్తు చేసుకుంటున్నాం. ఇన్ని చేస్తూ పేతురు వలె వెనుకకు జీవితానికి మనం వెళ్ళకూడదు. వెళితే యేసు ప్రభు పేతురుని ఏమని పిలిచాడు? యోహాను కుమారుడైన సీమోను అని పిలిచాడు. ఇప్పుడు మనకైతే దేవుని ప్రజలము, దేవుని బిడ్డలము, దేవుని స్వాస్థ్యం అనే బిరుదులు మనకున్నాయి. వాటిని కోల్పోతాము. ఎప్పుడు?
దేవుని ఆజ్ఞను వినకపోతే. ఇంకో చోట కీర్తన గ్రంథం 97లో ఉంది, 97:12 అనుకుంటా. కీర్తన గ్రంథము చెడుతనమును అసహించుకుంటా అని ఉంది. కీర్తన గ్రంథము 97వ అధ్యాయము 10. యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకొనుడి. దేవుని ప్రేమిస్తే ఏం చేయాలా? చెడుతనాన్ని అసహించుకోవాలి. చెడుతనం దగ్గరకు అసలు పోకూడదు. సరే, ఇక్కడ పేతురు చేపలు పట్టడానికి వెళ్ళాడు. వెళితే నష్టం ఏంటి? ఆయన ఒక్కడే ఏమైనా నష్టపోతాడా? ఆయన ఒక్కడే నష్టపోవటంలే. ఆయన ఒక్కడే నష్టపోతే బాగానే ఉండేది. అయితే ఆయనతో పాటు ఎంతమంది వస్తున్నారు? ఇంకా 6 మంది వస్తున్నారు. యేసుప్రభు శిష్యులు 12 మంది అయితే 12లో ఒక ఆయన చనిపోయాడు. 11 మంది ఉన్నారు. 11 మందిలో పేతురు నేను పోతానని అన్నాడు. నేను పోతానంటే ఇంకా ఆయనతో పాటు ఇంకో 6 మంది వస్తున్నారు. చేసేది మంచి పని కాదు. దేవుడు ఆ పని చేయొద్దని చెప్పాడు. తిరిగి ఆ పని నువ్వు చేస్తే నిన్ను చూసి ఇతరులు కూడా ప్రభావితం అవుతారు. నేను ఒక తప్పు చేసినాను అనుకోండి, నన్ను చూసి నేను అనుకోవచ్చు నేను ఒక్కడే కదా తప్పు చేసేది, ఆ శిక్ష నాకే కదా అని. నన్ను అనుసరించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆయన తప్పు చేయగా నేను తప్పు చేస్తే ఏముందలే, ఆయన పెద్దోడు, ఆయనే చేస్తే మేము పిల్లలమే చేస్తే తప్పేముందని యవన బిడ్డలు కూడా అనుకుంటారు. అంటే వాళ్ళకి నేను రక్షించబడిన నువ్వు నేను మాదిరిగా ఉండాలి. రక్షించబడిన మనము మాదిరిగా ఉండకుండా మనం తప్పు చేస్తే మిగతా వాళ్ళకు కూడా ఏమవుతుంది? వాళ్ళు తప్పు చేయడానికి మనం కారకులం అవుతాం. ఇప్పుడు పేతురు ఒక్కడే చేపలు పట్టడానికి పోలా. ఆయన పోతారంటే ఆయనతో పాటు ఇంకో 6 మంది వచ్చారు. అంటే వాళ్ళందరూ కూడా ఏం చేయాలా? యేసుప్రభు శిష్యులు యేసుప్రభు నేర్పించిన బోధను ప్రజలకు తెలియజేయాలి. పరలోక రాజ్యం గురించి చెప్పాలి, రక్షణ గురించి చెప్పాలి. ఈ రక్షణ ఇవ్వడం కోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడై ఉండి, ఆ విషయం కూడా పేతురుకు తెలుసు. అవును ప్రభు, నువ్వు దేవుని కుమారుడు అని ఆయన ఒప్పుకుంటాడు. మరి ఒప్పుకున్న ఆయనే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చేపలు పట్టడానికి వెళ్తానని అంటున్నాడు. సరే, వెళ్ళాడు. ఏమైనా చేపలు పట్టాడా? 7 మంది పోయారు. వాళ్ళకి చేపలు పట్టడానికి ఏమైనా చేత కాదా? వాళ్ళ వృత్తే అది. చిన్నప్పటి నుంచి తెలుసు వాళ్ళకి ఎప్పుడు చేపలు వస్తాయో, ఎక్కడికి చేపలు వస్తాయో, ఏ చేప వస్తుందని కూడా తెలుసు. కానీ రాత్రంతా ప్రయాస పడ్డారు, ఒక్క చేప కూడా పడలేదు. అప్పుడు మొదట్లో ఆదాము తప్పు చేసినప్పుడు దేవుడు వెతుక్కుంటూ వెళ్ళాడు ఆదాము దగ్గరికి. అలాగే ఇక్కడ కూడా పేతురుతో పాటు మిగతా 6 మంది ఆ చేపలు పట్టడానికి వెళితే వాళ్ళ దగ్గరికి యేసుప్రభు వెళ్ళాడు. యేసుప్రభు వెళ్ళి ఏమంటున్నాడు వాళ్ళని? సూర్యోదయం మగుచుండగా, రెఫరెన్స్ చెప్పమ్మా. 21:4. సూర్యోదయం మగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగుగా. ఆ సమయంలో యేసు ప్రభువుకి ఎలా ఉండొచ్చు? అందుకే ఆయన ప్రేమ కలిగిన దేవుడు అని, అందుకే ఆయన ప్రేమ స్వరూపి అని. కోపం రప్పిస్తే మనమైతే మన పిల్లల విషయంలో మనకు కోపం వస్తే మనం ఏం చేస్తామట? అది నాన్న, ఇది నాన్న అంటామా? అనం. మనం ఎలా ప్రవర్తిస్తామో మనకు తెలుసు. కానీ యేసుప్రభు ఏం చేస్తున్నాడు? పిల్లలారా అని సంబోధిస్తున్నాడు. సంబోధించి మనమైతే మన మాట మన పిల్లోడు వినకపోతే కఠినంగా పిలుస్తాము. అంతేకాకుండా ఒరే నీకు ఈరోజు భోజనం కూడా పెట్టండి రా అని అంటాం. కానీ ఇక్కడ యేసుప్రభు ప్రేమ స్వరూపి అనుకున్నాం కదా, ఆయన ఏమంటున్నాడు?
పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని అడుగుతున్నాడు. ఈ మాట ఎవరు అనగలరు? తల్లి మాత్రమే అనగలదు పిల్లల విషయంలో. అరే భోజనం చేయరా అని. తండ్రి కూడా అడగడు. అయితే ఇందాక మనం గుర్తు చేసుకున్నట్టు తల్లి కన్నా ఎక్కువగా ప్రేమించే దేవుడు. అందుకే పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగ్గా లేదని వారు ఆయనతో చెప్పిరి. నిజం చెప్పారు. బలలో చేవేసే మనం కూడా ఇటు నిజాన్ని చెప్పే వారిగా ఉండాలి. చెబితే అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పిన కనుక వారు అలాగూ చేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయారు. సరే, ఇక్కడ వలేసారు, చేపలు పట్టారు. చేపలు పట్టిన తర్వాత అవి తీసుకొచ్చిన తర్వాత అక్కడ కూడా గొప్ప అద్భుతమే. సరే, సమయం తక్కువగా ఉంది కాబట్టి అదంతా మనం గుర్తు చేసుకోము, మనకు తెలిసిన విషయాలే. 20వ వచనం చదువు. 12 చేపలు అంత విస్తారంగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనము చేయడని వారితో అనెను. వాళ్ళు రాత్రంతా కష్టపడి అలసిపోయి ఉన్నారు. బహుశా వాళ్ళ ఆకలి, ఒకవేళ చేపలు పడి ఉంటే సంతోషంతో ఆకలి మర్చిపోయి ఉండేవాళ్ళు. వాళ్ళకు ఒక్క చేప కూడా పడలా. ఎక్కడ పని జరగలేదు, చేపలు పడలేదు అని వాళ్ళకి బహుశా అంటే ఖాళీగా ఉన్నప్పుడే ఆకలి అవుతుంది, పని చేస్తే ఆకలి కాదు. మరి ఆ సమయంలో యేసు రండి భోజనం చేయడని వారితోనను ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడని కూడా అడగలేదు. 13 చదువమ్మా. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. 9 చదువు. 9 వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెను కనబడెను. వాళ్ళు బయటకు వచ్చిన వెంటనే అక్కడ ఏమున్నాయి? రొట్టెలు ఉన్నాయి, కాల్చబడిన చేపలు ఉన్నాయి. అప్పటికి చేపలు తీసుకొని వాళ్ళు బయటకు కూడా రాలేదు. ఇంకా అప్పటికే వాళ్ళ కోసం రెడీ చేశాడు. అంటే వాళ్ళ ఆకలి ఎరిగిన దేవుడు వాళ్ళకి రొట్టెలు చేపలు చేసి పెట్టాడు. తినబెట్టిన తర్వాత 15వ వచనం. వారు భోజనము చేసిన తర్వాత వారు భోజనం చేసిన తర్వాత అప్పుడు అడుగుతున్నారు. ఇది కూడా తల్లి ప్రేమే. పిల్లాడు తప్పు చేస్తే వాడిని శిక్షించదు. శిక్షిస్తే వాడు ఏడిచి అన్నం తినకుండా పండుకుంటాడు. అదే సమయంలో వాడు అలిగి పండుకుంటాడేమో, పాపం వాడిని ఒక ముద్ద తిన్న తర్వాత అప్పుడు తీసుకుందాంలే అని అనుకుంటారు. ఆ ప్రేమ యేసు ప్రభు వీరి విషయంలో చూపించాడు. అందుకు అడుగుతున్నాడు, యోహాను కుమారుడైన సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? సరే, ఈ సమయంలో కొన్ని మాటలు గుర్తు చేసుకుందాం. ప్రేమిస్తే మంచిదే, ప్రేమించకపోతే ఏమవుతుంది? రండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 16వ అధ్యాయము 22వ వచనం. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక. చాలమ్మ. ప్రభువును ప్రేమింపకుంటే ఏమవుతుంది? శపించబడతాడు. ఇప్పుడు పేతురు ఏమవుతాడు? శపించబడతాడు. ఎందుకు? ప్రభువును ప్రేమించకుండా చేపలు పట్టడానికి వెళ్ళాడు కాబట్టి. తను ఒక్కడే కాదు, తన వల్ల ఇంకా అనేకులు నష్టపోతున్నారు. అంటే అనేకులు శాపగ్రస్తులు అవుతున్నారు. ద్వితీయోపదేశకాండం 23:5 ప్రకారము శపించబడిన మనల్ని, మన శాపాన్ని దూరపరిచి మనల్ని ఆశీర్వదించాలనేది దేవుని ఉద్దేశం. అందుకే తన ప్రియకుమారుడు, తన ఏకైక కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. అంటే మనం శాపగ్రస్తులం కాకూడదనేది. అందుకే దేవుని ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును.
ఆ శాపం మనకు రాకూడదు. కాబట్టి మనము ఆయనని ప్రేమించాలి. నేను నిన్ను ప్రేమించను, నువ్వే నన్ను ప్రేమించమని చెప్పలా. ఆయన చూపిన ప్రేమలో కొంచెమైనా చూపిస్తే చాలు. ఆయన ప్రేమ గురించి ఎంతో మనం తెలుసుకున్నది చాలా తక్కువ, ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉంది. కానీ అంత ప్రేమ కూడా మన నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేయటంలే. కనీసం కొంతైనా నువ్వు ప్రేమిస్తున్నావా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తే అనేక లాభాలు ఉన్నాయి. వాటి గురించి అన్నీ నేను మీకు గుర్తు చేయను. కానీ రోమీయులకు రాసిన పత్రిక 8:28 కానీ దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయి. అలాగే యాకోబు పత్రిక చదువుమ్మా, అదొక్కటి చదువు చాలు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తన వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? తాను ప్రేమించిన వారికి ఏంటంట? తన రాజ్యములో వారసులుగా ఉండే ధన్యత ఇచ్చినాడు. ఇది ఒక్కటి చాలు మనకి. తనని ప్రేమిస్తే తన రాజ్యంలో తనతో కూడా ఉంటాము అని. సరే, ఇప్పుడు ప్రేమించకపోతే ఏం జరుగుతుంది? కీర్తన గ్రంథము ప్రేమించకపోతే శాపం అని గుర్తు చేసుకున్నాం. సరే, కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు? సరే, ఇక్కడ మనకు కావాల్సినటువంటి మాట, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు. ఎవరిని ప్రేమించాలి మనము? మన ప్రభువును మనం ప్రేమించాలి. బలలో చేయి వేసే నువ్వు నేను ఎవరిని ప్రేమించాలి? మన రక్షకుడు, మనకి రక్షణ ఇచ్చిన ప్రభువు మనల్ని తిరిగి తనతో కూడా తీసుకెళ్ళడానికి వస్తాడు. ఆయనతో కూడా మనం ఉంటామో అనే ఒక నిరీక్షణ మనకిచ్చిన మన ప్రభువుని ప్రేమించాలి. అలా ప్రేమించకుండా ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? వ్యర్థమైన దాన్ని మనం ప్రేమించకూడదు. ఒకప్పుడైతే ప్రేమించామేమో, ప్రభు బలలో చేవేస్తున్నప్పుడు ఒకప్పటిలాగా ఉండకూడదు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. కనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. వ్యర్థమైన మాటలు చెప్పే వాళ్ళతో మనము పాలివారం కాకూడదు. ప్రభు బలలో చేవేసే మనము ప్రభువుతో పాలివారమై ఉండాలి. అలా కాకుండా వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. వ్యర్థమైన వాటిని ప్రేమిస్తే ఏమొస్తుందంట? దేవుని ఉగ్రత వస్తుంది. అదే సమయంలో శపించబడతాము. అంటే దేవుని ప్రేమించలేదు అంటే వ్యర్థమైన వాటిని ప్రేమించినట్టే కదా. ఇప్పుడు వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ దేవుని మనం ప్రేమించలేము. ఒకటి, వ్యర్థమైన దాన్నన్నా ప్రేమించాలా, అంటే దుష్టుడినైనా ప్రేమించాలా, లేదా దేవుడినైనా ప్రేమించాలా? దేవుని ప్రేమిస్తూ అపవాదిని మనం ప్రేమించకూడదు. అంటే ఇక్కడ వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. గనుక మీరు అటు వారితో పాలివారై ఉండకుడి. అలాంటి వాళ్ళతో మనము కలవకూడదు అని. సరే, 2వ పేతురు పత్రికలో, పేతురు పత్రిక 1
2వ అధ్యాయము 16వ వచనం. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను. చాలమ్మ. వ్యర్థమైన వాటిని మనం ప్రేమించకూడదు. రెండవదిగా ఇక్కడ బిలామును గుర్తు చేస్తూ వస్తున్నాడు. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను. దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని మనము ప్రేమించకూడదు. దుర్నీతి వలన కలిగిన బహుమానాన్ని ప్రేమిస్తే ఏమవుతుంది? గాడిద బుద్ధి చెప్తుంది. బిలాము ఎవరు? ప్రవక్త. గాడిద ఎవరు? అది ఒక జంతువు, లేకపోతే అది దేవునికి ఆరాధనకు కూడా అది పనికిరానటువంటిది. అయితే దాని ద్వారా బిలాము హెచ్చరించబడుతున్నాడు. అంటే వ్యర్థమైన దానిని ప్రేమించాడు. ఆయనకి కావాలంటే ఆయన దేవుని బిడ్డ, దేవుని ఇవన్నీ ఆయనవే. మరి వాటినన్నింటినీ వదిలేసుకొని వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నాడు. అంటే దుర్నీతి వలన కలుగు బహుమానం. మన దేవుడు నీతిపరుడు. నీతికి వ్యతిరేకత దుర్నీతి, అంటే దేవునికి వ్యతిరేకత సాతానుడు. ఇప్పుడు బిలాము ఏం చేస్తున్నాడు? సాతానుని ప్రేమిస్తున్నాడు. అందువల్లే నష్టపోయాడు. దేవుడు ఆ గాడిదకి కనపడ్డాడు, కానీ బిలాముకి కనపడలేదు. కనపడడానికి ఇష్టపడలేదు. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధంగా ఉంటేనే కనపడేవాడు. ఇప్పుడు అదే సమయంలో ఆ మాట మనము ఈ విధంగా అన్వయించుకోవచ్చు. ప్రభు బల్ల పరిశుద్ధమైనది. ఆ బలలో చేవేసే మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు బిలాముకి కనపడలేదంటే బిలాములో అపవిత్రత ఉంది, దేవునికి అయిష్టమైన కార్యం ఉంది. ఇంకా దాని గురించి వివరించడం మీకే ఇంకా ఎక్కువ బాగా తెలుసు కాబట్టి ఆ విషయం చెప్పదలుచుకోవడం లేదు. అలాగే యోహాను సువార్తలో, యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. ఎవరిని ప్రేమించాలా? యేసు ప్రభువుని ప్రేమించాలా? వెలుగుని ప్రేమించాలా? ఎందుకు? ఆయనే వెలుగు, నేనే లోకమునకు వెలుగును అని చెప్పాడు. మరి లోకమునకు వెలుగు ఆయనైతే ఏం చేస్తున్నారు వీళ్ళు? వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించిరి. చీకటి దేనికి సాదృశ్యము? సాతానుకు సాదృశ్యం. అంటే దేవుని ప్రేమించకుండా ఎవరిని ప్రేమిస్తున్నారు? సాతానుని ప్రేమిస్తున్నారు. మరి సాతానుని ప్రేమిస్తూ ఆశీర్వాదం కావాలంటే ఎలా వస్తుంది? సాతానుని ప్రేమిస్తూ నేను బలలో చేవేస్తానంటే ఎలా అవుతుంది? అంటే మనము వెలుగుని ప్రేమించాలి కానీ చీకటిని ప్రేమించకూడదు. సరే ఫ్రెండ్స్, త్వరగా చెప్తాను. 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయము ముగించుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 43వ వచనం. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి అన్నా కూడా ప్రేమించిరి అని అర్థం. వాళ్ళు ఏం ప్రేమించారంట? దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. మనకి దేవుని మెప్పు కావాలి. ఎందుకంటే బలలో చేయివేసే మనము యోగ్యత కలిగి బలలో చేయాలని గుర్తు చేసుకున్నాం. ఈ యోగ్యులుగా చేసేది ఎవరు? దేవుడే. కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10 అనుకుంటా, 10వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు కానీ తను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. ప్రభువు మెచ్చుకోవాలా. అట్ట కాకుండా నన్ను వాళ్ళు మెచ్చుకోవాలా, వీళ్ళు మెచ్చుకోవాలా అనేవాడు
దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా కోరుకోకూడదు. కోరుకున్నారు, ఏమయ్యారు? కోరుకున్నటువంటి వాళ్ళు హేరోదు అయితే, అబ్బా నువ్వు భలే చెప్తున్నావు, నువ్వు భలే చేస్తున్నావు అనేసరికి ఆయన పురుగులు పడి చచ్చిపోయినట్టుగా దేవుని వాక్యంలో ఉంది. అపోస్తుల కార్యం అనుకుంటా, అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయం 21వ వచనం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము. అమ్మ అదంతా మీరు తర్వాత చదువుకోండి, సరే చదువులే. నియమింపబడిన దినమందు హేరోదు రాజు వస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారు ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవస్వరమే గాని మానస్వరం కాదని కేకలు వేసిరి. అంటే ఆయన రాజుని మెచ్చుకుంటున్నారు. అంటే మెచ్చుకోవడం అంటే నిజంగా మెచ్చుకోవడం కాదు, రాజుని అట్లా మెచ్చుకుంటే మంచిదని వీళ్ళు అనుకుంటున్నారు. ఫలితంగా ఏం జరిగింది? అతడు దేవుని మహిమపరచనందున, ఎవరిని మహిమపరచాలా? దేవుని మహిమపరచాలా. ఇక్కడ ఎవరు మహిమపరచబడుతున్నాడు? రాజు మహిమపరచబడుతున్నాడు. అందుకనేసి అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. అంటే మనుషుల మెప్పు కంటే దేవుని మెప్పు, దేవుని చేత బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోవాలి. అంతేగాని మానవుల మెప్పు కోసం ఏదేదో చేసేవారిగా ఉండకూడదు. అలాగే హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 18వ వచనం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం. వారికి ద్రాక్షారసము చేదాయను, ఒళ్ళు తెలియని వారు, మానక వ్యభిచారం చేయువారు, వారి అధికారులు సిగ్గుమాలిన వారై అవమానకరమైన దానిని ప్రేమింతురు. అవమానం తెచ్చేదాన్ని ప్రేమిస్తున్నారు. ప్రభువుని ప్రేమిస్తే దేవుని రాజ్యం ఉంది. ప్రభువుని ప్రేమించకపోతే శపించబడతారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? సిగ్గుమాలిన వారై అవమానకరమైన దానిని ప్రేమిస్తున్నారు. అట్టి అవమానకరమైనది ఏదో మనకి తెలుసు, దాని నుంచి మనము దూరంగా ఉండాలి. చివరికి ఇంకొకటి గుర్తు చేసుకుందాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ప్రేమిస్తే ఏమవుతుంది? తండ్రి ప్రేమను కోల్పోతాము. అంటే ఎప్పుడు? లోకమును ప్రేమిస్తే. లోకములో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. వాటి నుంచి మనం విడిపించబడాలి. ప్రభు బలలో చేవేస్తే నువ్వు నేను ప్రభువుకు నమ్మకంగా ఉండాలి. ప్రభువు చెప్పిన మాటను వినాలి. ప్రభువు ఆజ్ఞకు లోబడాలి. ప్రభువుని ప్రేమించకుండా ఉంటే ఈ శాపగ్రస్తులమవుతాము. ఈ శాపాలు మనల్ని చుట్టుకుంటాయి. ఒకసారి మనము రక్షించబడ్డాం, వెలిగించబడ్డాం, తిరిగి మళ్ళా అటువైపు వెళ్ళకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంది ఆ మాట. 6వ 3వ మరి. సరే అదొక్కటి చూసుకొని ముగించుకుందాం. తీయండి, తీసిన వాళ్ళు రెఫరెన్స్ చెప్పి చదవండి. 6వ అధ్యాయము 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మను పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోయే సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరణా సిలువ వేయుచు బాహాటంగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అటు వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. అది గుర్తు చేసుకొని ప్రభు సన్నిధిలో అవును ప్రభా నువ్వు నన్ను ప్రేమించావు అని నేను గుర్తు చేసుకున్నాను. ఇప్పుడు బలలో దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. అవును ప్రభా నేను ప్రేమిస్తున్నాను, నేను బలలో చేయవేయడానికి నాకు కృపనివ్వు అని ప్రార్థన చేసుకున్నాను. ఒకవేళ చెప్పబడిన వాక్య భాగంలో ఏదైనా
మనకి తగిలినట్లయితే దేవుని సన్నిధిలో ప్రభా నన్ను క్షమించు, నాకు సహాయం చేయి అంటే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు కనుక తప్పకుండా క్షమిస్తాడు. అప్పుడు ప్రార్థన పూర్వకంగా మనలో చేవేసి ఆశీర్వాదములు పొందుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక.